మరి నేడు రాష్ట్రంలో చూస్తాము పెన్షన్ల పంపిణీ విషయము దాదాపు ప్రతిపక్ష పార్టీల వల్ల ఈరోజు పెన్షన్లు ఇవ్వలేకపోయాము అవాతాతలకి. ఈరోజు చంద్రబాబు నాయుడు కక్ష కట్టాడు అని చెప్పి అవాతాతల మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు పెన్షన్లు అందలేకపోయినాయి సమయానికి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు? పెన్షన్లు ఇవ్వాల్సింది గవర్నమెంట్. దానికిను ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏమైనా సంబంధం ఉందా? వాలంటీర్లు ఎవరో గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న వాలంటీర్లు మీరు గవర్నమెంట్కి వాళ్ళు సర్వీస్ చేస్తారని చెప్పేసి డైరెక్ట్గా మీరే చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి గవర్నమెంట్తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాలంటీర్స్ పార్టీ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి వాళ్ళని ఈ కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. ఈ పెన్షన్ల విషయానికి వస్తే కనుక ఖజానాలో డబ్బులు మొత్తం అవజేసుకొని కోడ్ అమల్లోకి వచ్చే 2-3 రోజుల ముందు మీ బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాలన్నీ ఉన్న ఖజానా మొత్తం ట్రెజరీ మొత్తం ఖాళీ చేసి అందరికి మొత్తం అమౌంట్ అంతా వాళ్ళకి దోచిపెట్టేసి ఇప్పుడు అవ్వాతాతలకి పెన్షన్కి కూడా డబ్బులు ఇవ్వటానికి నీ దగ్గర సొమ్ములు లేవు కాబట్టి యదవారోపణలన్నీ ప్రతిపక్షాల మీద తోసేస్తే, అంటే ప్రతిపక్షాలకి, జనాలకి, ప్రజలకి అమాయకులు అనుకుంటున్నారా? వాళ్ళకేం తెలియదు అనుకుంటున్నావా? 2019లో నువ్వు ఏ సొల్లు పురాణం, ఏ అబద్ధాలు, ఇష్టం వచ్చిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు నిన్ను ఎంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకవేళ నీ కర్మ కొద్దీ నువ్వు నిజం చెప్పినా అది అబద్ధమనే ప్రజలు వాళ్ళకి భావిస్తూ ఉన్నారు తప్పితే అది ఎంత మాత్రం అది నిజమైన ఆరోపణ కాదు. ఇప్పుడు వాలంటీర్లను పక్కన పెడదాం, అంతెందుకు ఇప్పుడు సచివాలయ సిబ్బంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,40,000 మంది ఉన్నారు. ఆ 1,40,000 మంది తలుచుకుంటే 2 రోజుల్లో పెన్షన్లు మొత్తం పంపిణీ చేసేయచ్చు కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగవు కదా. ఒకరోజు అటు ఇటు ఇది ఏమైంది? నీ దగ్గర సొమ్ములు లేక నువ్వు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలేం పిచ్చులు అనుకుంటున్నావా? ఎలక్షన్ మూమెంట్లో చేస్తే అంటే ముసలోళ్ళని మోసం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు అంటే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నావా? ఇది అంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది అంటే అన్న ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు వల్లే మీకు పెన్షన్లు ఇవ్వలేకపోయామని చెప్పి ఇలాంటి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు కదా. వాలంటీర్లను తీసేస్తారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు? చంద్రబాబు గారు వాలంటీర్లు తీసేస్తానని ఎక్కడ చెప్పలేదు. రేపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లని సమగ్రంగా అన్ని విధాల్లో చాలా మంచి పద్ధతిలో గవర్నమెంట్కి వాళ్ళని అసోసియేట్ చేసి ఏ విధంగా అయితే ఇంకా మంచిగా గవర్నెన్స్ ఇవ్వగలము, రియల్ టైం గవర్నెన్స్ ఇవ్వగలము అని ఆ విధంగా వాడుకుంటాం. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాం, వాళ్ళకి ఆమోదయోగ్యమైన వేతనాలు కూడా చెల్లిస్తాం అని చెప్పేసి అన్నారు. ఎక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల నుంచి పీకేస్తామని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. మరి ఏంటి ఈ దిక్కుమాలిన ఆరోపణలు మీరు? అది నెక్స్ట్ ఈ వాలంటీర్లు రాజీనామా చేయటం దీని వెనకాల కూడా పెద్ద ఈ మాస్టర్ మైండ్ ఉన్నట్టుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా గవర్నమెంట్కి రిలేటెడ్ అయి పనిచేసిన వాళ్ళు సడన్గా కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు పార్టీకి రిలేటెడ్గా వర్క్ చేయకూడదు. ఇప్పటివరకు ప్రజల సమస్త సమాచారం సేకరించి వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ డ్యూటీలోకి వెళ్తే ఇది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు కాబట్టి కోడ్ అమల్లోకి వచ్చే 2-3 రోజుల ముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి ఆ సమాచారం పార్టీ కార్యక్రమాలకి వినియోగించుకోవటం, వాళ్ళని తిప్పుకోవటం, ఈ దిక్కుమాలిన ఈ స్ట్రాటజీలు మొత్తం ప్రజలకు తెలుసు. దీన్ని ఎంత మాత్రం ప్రజలు కూడా హర్షించే పరిస్థితిలో లేదు. అంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, కొత్త ఎలక్షన్ కమిషన్ అయితే 5 ఐపీఎస్ల మీద, ఐజీల మీద కూడా వెయిట్ వేయడం చూస్తున్నాం కదా. ఎలా అనిపిస్తుంది అంటారు? ఇన్నాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో అధికారులు ఎవరైనా కానీ 5 సంవత్సరాలు భజన చేశారు. ఎంత భజన అంటే అడుక్కునేవాడు కూడా సిగ్గుపడి చచ్చిపోతాడు. అలాంటి భజన చేశారు మీరు. దాదాపు 12 ఈడీ కేసులు, దాదాపు 30 పైచిలుకు అవినీతి కేసుల్లో ప్రథమ నిందితుడిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక దిక్కుమాలిన ముఖ్యమంత్రికి మీరు లాల్ సలాం చేస్తున్నారు కదా. మీ యొక్క గౌరవానికి కానీ, మీ పదవికి కానీ, మీ పొజిషన్ కానీ అది ఎంత మాత్రం అది మంచిది కాదు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అయినా ఈ అధికారులు ఏమైనా మారారా అంటే అది కూడా లేదు. ఇలాంటి దిక్కుమాల పనులు, ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ఇవన్నీ చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూస్తూ ఊరుకోదు. దానికి గుణపాఠంగానే ఎవరైతే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి ఇప్పుడున్న అధికారులు ఉన్న పార్టీకి ఎవరైతే భజన చేస్తున్నారో, వన్ సైడెడ్గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు పడింది. భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం అయిద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాలు చేసి దాదాపు
అందరూ కూడా ఈరోజు ప్రతి అవ్వాతాతలకు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు పింఛన్లు ఏమైనా ఇవ్వకుండా అని చెప్పేసి, మరలా చంద్రబాబు నాయుడు గెలిస్తే మీరు పింఛన్ల కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్లు అందరినీ తీసేస్తారని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అరే నాయన, చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ఏం చెప్పింది, హైకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ఏం చెప్పింది, ఎలక్షన్ డ్యూటీకి మాత్రమే వాలంటీర్ని దూరంగా ఉంచమని చెప్పింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ వాలంటీర్ని మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పేసి వాలంటీర్లను భ్రమంలోకి తీసుకెళ్ళి వాళ్ళతో ఉన్న పలంగా రాజీనామా చేయించి వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాస్తవానికైతే చంద్రబాబు గారు ఏం హామీ ఇచ్చారంటే, ఈ వాలంటీర్లు ఈ యొక్క సేవల్ని మేము గవర్నమెంట్లో చాలా గవర్నమెంట్కి అసోసియేట్ అయ్యి ఉండి చాలా మంచి పద్ధతిలో వినియోగించుకుంటాం, వాళ్ళకి గౌరవ వేతనం చెల్లిస్తాం, వాళ్ళ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో సమగ్రంగా వినియోగించుకుంటాం, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా మేము వినియోగించుకుంటాం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది, ముఖ్యంగా ఈ వాలంటీర్లకు నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రేపు చంద్రబాబు గారు, మీరు దయచేసి ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటల్లో మీరు పడొద్దు. రేపు ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. రేపు చంద్రబాబు గారు వస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎవరైతే పీజీలు, డిగ్రీ, బీటెక్లు ఇవన్నీ చదివిన వాళ్ళు వాలంటీర్లుగా చదివారో వాళ్ళని భవిష్యత్తులో 30,000 40,000 నెలకి సంపాదించుకునే విధంగా మీకు ప్రోత్సాహకాలు అందిస్తారు. గవర్నమెంట్లో మీ యొక్క పనితీరుని రియల్ టైం గవర్నమెంట్స్లో యూస్ చేసుకుంటారు. దానివల్ల మీ భవిష్యత్తే బాగుంటుంది. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటల్లో పడి రేపు మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారని చెప్పేసి మళ్ళీ ఇదే 5,000కి మీకు జీతం ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా మార్చుకొని తన రాజకీయ పబ్బం గడుపుతున్నాడు అని మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా ఈ వాలంటీర్లు నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక సంఘటన గుర్తొస్తుంది, యమదంగా టక్కరి దొంగ. ఇదే టైపులో రాష్ట్రంలో ఒక పెన్షన్ దొంగ పడ్డాడండి. అవ్వలకి మాటికి ముందు నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింలు, నా మైనారిటీలు, నా అవ్వలు, నా తాతలు అని చెప్పి నువ్వు ట్రెజరీలో కోడ్ అమల్లోకి వచ్చే ముందు ట్రెజరీలో ఉన్న డబ్బు మొత్తం మీ బినామీ కాంట్రాక్టర్లు దొబ్బపెట్టి అవ్వ తాతలకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక ఆ నెపాన్ని ప్రతిపక్షం మీద నెట్టేస్తావా? రాష్ట్ర ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ అందరికీ తెలుసు. అందరూ నువ్వు ఒక్కడవే తెలివైనోడివి, రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు, నేనేం చెప్తా నమ్మేస్తాను అనుకుంటున్నామేమో. నీ ఆటలు ఇంకా సాగో. నీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది. నీకు దినం అంత్యక్రియలు అన్నీ జరగటానికి ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాను. మరి ఇదే తరుణంలో వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి జగన్ గారికి ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి హామీ ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి వాళ్ళందరినీ మీరు రాజీనామాలు చేసి నా ప్రభుత్వానికి పనిచేస్తే మీ అందరికీ నా ప్రభుత్వం వచ్చినాక 10,000 జీతంతో మీకు అనేక సౌకర్యాలు కల్పిస్తాననే ఒక భ్రమలో వాళ్ళని పడేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు హామీ ఇచ్చారు. ఇదే ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే వాలంటీర్ వ్యవస్థని మన మున్సిపల్ వ్యవస్థతో అనుసంధానం చేసి మీ అందరికీ పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అనేక రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ మీ ఇంటి ముందుకు తీసుకొచ్చే పథకం మేము రూపొందిస్తాం. కాబట్టి అభివృద్ధి, చట్టం, పరిపాలన అని తెలిసినవాడు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇది గ్రహించి ఈ 4.5 సంవత్సరాల్లో ఏం కోల్పోయామో, తర్వాత ఇంకా ఉంటే భవిష్యత్తులో మన ఇల్లు మనది కాకుండా మనంగా నిలబడలేని స్థితి నుంచి మనం కాపాడుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి.